అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల ఎక్కడున్న ఎంతో మందికి మీరు సహాయాన్ని అందించడం వారు అవుతారు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఈరోజైతే నేనైతే చాలా చాలా సింపుల్గా దీపావళి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. అది ఇలా దీపాలు వెలిగించుకొని ఆ దీపాల కాంతిలో చీకటిని ప్రారదొలుతూ వెలుగుని మన ఇంటికి తీసుకురావాలి. అలాగే అందరి ఇంట్లోనూ కూడా వెలుగు రావాలి. ఆ అష్టలక్ష్ములు మన ఇంట్లోని మంచిగా మనందరికీ సిరి సంపదలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధలో ఉంటారు. మరి ఆ బాధలన్నీ తీరాలని, తీరిపోతాయని అయితే నేను చెప్పను. నమ్మకంతో మనం ఏ పని చేసినా భగవంతుడు ఖచ్చితంగా దాన్ని మనకి ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అందిస్తాడు. ఏది జరిగినా, ఏం జరిగినా కూడా మనం ఎప్పుడు ధైర్యాన్ని అయితే కోల్పోవద్దు. మరి ఈరోజు ఆ నరకాసుడిని వధించిన రోజు, మరి ఈరోజు సంబరాలు జరుపుకుంటూ మనకి శత్రుపీడ అనేది లేకుండా మరి ఆ అమ్మవారు, అలాగే ఆ కృష్ణ పరమాత్ముడు చేసిన యుద్ధంలో విజయం సాధించి మనకి మంచి చేకూరేలాగా చేసిన భగవంతులకే కష్టాలు తప్పలేదు. మనం ఇంత మానవమూర్తులం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.